అందరికీ హాయ్, నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్ మన కిచెన్ అర్చిస్ రెసిపీస్కి. ఎప్పుడైనా ఏదైనా కొత్తగా అలాగే తొందరగా అవ్వాలి, అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఉండాలి అంటే ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా మీకోసమే. బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టైంలో టీతో పాటు ఈ స్నాక్ ఐటెం తీసుకోవచ్చు. పొటాటో క్రేప్స్ ఎలా చేయాలో మరి చూసేద్దామా? అయితే లేట్ చేయకుండా లెట్స్ గో. ఆల్రెడీ నేను బాయిల్ చేసిన 3 ఆలుగడ్డలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న ఆలుగడ్డని ఇలా తురిమి పెట్టుకుందాం. తురిమి పెట్టుకున్న ఆలుని ఇలా మిక్సర్ జార్లో వేసుకుందాం. తురిమి పెట్టుకోవడం ఎందుకంటే ఎక్కడా కూడా గడ్డలుగా లేకుండా స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలి కాబట్టి తురిమి పెట్టుకుని వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు వేసుకున్నాం రుచికి సరిపడినంత. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాం. కారం పొడి మీరు తినేంత వేసుకొని, నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 3 గుడ్లు తీసుకుంటున్నాను. ఆలు తురిమి పెట్టుకోవడం ఎందుకు అనుకుంటే డైరెక్ట్ మీరు మిక్సీ జార్లో వేసుకోవచ్చు. గుడ్లు వేసుకున్న తర్వాత మిక్సీకి పట్టించుకుందాం. స్మూత్ పేస్ట్ లాగా అయితే అవ్వాలి. ఇలా స్మూత్గా ఉండాలి పేస్ట్. ఈ మిక్చర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత 1.5 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకుందాం. వేడి పాలు వేయకూడదండి, ఎందుకంటే మనము గుడ్లు వేసాం కదా, అలాగే ఉండల్లాగా అయిపోతుంది, ఆమ్లెట్ అయి కూర్చుంటుంది. కాబట్టి వేడిగా వేయకుండా కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మైదా పిండి వేసుకుందాం. నేను 7 టీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. దోశ పిండి అంత గట్టిగా ఉండాలి, అంతవరకు మైదాపిండి వేసుకొని కలుపుకోండి. ఒకవేళ మీకు మైదాపిండి ఇష్టం లేనట్టయితే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి యూజ్ చేసినట్టయితే టేస్ట్లో డిఫరెంట్ అయితే వస్తుంది, కానీ హెల్తీ. పిండి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ పూర్తిగా ఆప్షనల్. ఎండుమిరపకాయలను మిక్సీకి పట్టించి వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ వేయటం వల్ల ఆలు క్రేప్స్ చాలా టేస్టీగా వస్తాయి. అలాగే తురిమిన కొత్తిమీర వేసుకుందాం. లైట్గా ఒకసారి అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని చెక్ చేసుకోండి. మరి థిక్నెస్ ఎక్కువైతే కొంచెం ఒక గుడ్డు కానీ లేదంటే కొంచెం వాటర్ కానీ వేసుకొని కలుపుకోండి. మరి లూజ్గా అవుతే కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి, రెడీ అయిపోతుంది. పెనం హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన రిఫైన్డ్ ఆయిల్ని అప్లై చేసుకోండి. మంటని తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆలు మిక్చర్ని ఒక స్పూన్తో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకుంటే మనం ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోండి. ఆమ్లెట్లా పలుచగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ వేసేసుకుందాం. మీకు ఇంకా టేస్టీగా కావాలి అంటే నూనెకి బదులు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చాలా తొందరగా అయితే ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది, అస్సలు టైం పట్టదు. ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకుందాం. తిప్పుకొని మరోవైపు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆలు క్రేప్స్ రుచిగా అలాగే స్మూత్గా చాలా బాగుంటాయి. ఇలా 2 వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక డిష్ అవుట్ చేసుకుందాం. నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. ఆయిల్ అప్లై చేసుకొని
ఆలు క్రేప్స్ ఒకే సైజులో ఉండాలి అంటే ఒక స్పూన్కి పిండి ఒకే విధంగా తీసుకోండి. ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మాత్రం ఎక్కువ పట్టదండి ఆలు క్రేప్స్కి. ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత తిప్పేసుకుందాం. ఇంకొక వైపు కూడా అలాగే కుక్ చేసుకుందాం. రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఇక్కడ నేను ఆలు క్రేప్స్ని తొందరగా డిష్ అవుట్ చేశాను. మీరు అలా కాకుండా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రెండు సైడ్లో. ఆలు క్రేప్స్ మీకు క్రిస్పీగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. మంటను తగ్గించి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన పుదీనా చట్నీతో కానీ, లేదంటే టమాటో కెచప్తో కానీ, లేదంటే ఇలా కూడా తినేయచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇవాళ రెసిపీ మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్. బీ కూల్, స్టే హ్యాపీ. Colorblind